వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై జై వాసవి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెం వారి ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ విగ్రహం దగ్గర 155వ గాంధీ జయంతి సందర్భంగా ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి పిలుపు మేరకి 40 సీడ్ బాల్స్ అంటే పర్యావరణంలో ఆక్సిజన్ శాతం పెంచడం కోసం చెట్లు పెంచే కార్యక్రమంలో భాగంగా 40 సీడ్ బాల్స్ని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు పిలిపించారు. ఆ పిలుపులో భాగంగా ఈరోజు 155వ గాంధీ జయంతి కార్యక్రమంలో భాగంగా ఆ సీడ్ బాల్స్ని ఎగరవేయడం జరుగుతుంది. దీని ద్వారా సమాజంలో మంచి వృక్ష సంపద పెరిగి ఆక్సిజన్ శాతం పెరిగడానికి ఎంతో కృషి చేస్తుంది. అంతేకాకుండా గాంధీ మహాత్ముడు 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారు. తీసుకొని రావడమే కాకుండా ఆ అహింస పరమోధర్మ అనే భావజాలంతో ఆయన బ్రిటిష్ సూర్యుడు అస్తమించడానికి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అలా పోరాటం చేసిన గాంధీ మహాత్ముడు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు. అయితే ఆ రోజు ఉన్నటువంటి అన్ని కాంగ్రెస్ సంస్థలన్నీ కూడా గాంధీ మహాత్ముడిని ఏకగ్రీవంగా ప్రధానమంత్రిగా ఉండమని చెప్పారు. అయినా కూడా అతను ఆ ప్రధానమంత్రి పదవి పురపానంగా చెల్లించేసి నిరాడంబరంగా జీవించాడు. అంతేకాకుండా గాంధీ యొక్క జీవన విలువలు కూడా చాలా గొప్పది. అతని యొక్క జీవన విధానం కూడా చాలా గొప్పది. ఈ యొక్క భారతదేశాన్ని మొత్తాన్ని కూడా అనేక కులాలు, అనేక మతాలు, అనేక తెగలున్నప్పుడు కూడా అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి సూర్యుడు అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడపాలించి స్వాతంత్రం తీసుకొచ్చడానికి ఎంతో కృషి చేశాడు. ఆ మహానుభావుని 155వ జయంతిని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ బుచ్చిరెడ్డిపాలెం వారి తరఫున ఈరోజు పూలాలంకరణ చేసి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క గాంధీ మహాత్మ నివాళులర్పిస్తున్నాం. జై వాసవి జై వాసవి. అందరికీ నమస్కారం. ఏఐసిసి పిలుపు మేరకు పిసిసి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డి గారి ఆదేశాలతో స్థానిక బుచ్చిరెడ్డిపాలెం గల సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం బుచ్చిరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగడం మాకు మహానందంగా ఉంది. ముఖ్యంగా ఆయన ఆశయాలు ప్రపంచానికి ఆదర్శంగా వెలుగుతున్నాయి. ఆయన క్లియర్ అయితే ఆయన ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ట్రూత్ అనే ఒక నవలని చదివి ప్రపంచంలో చాలా దేశాలలో అధ్యక్షులయ్యారు, ప్రధానమంత్రులు అయ్యారు, గవర్నర్లు అయ్యారు. అటువంటి ఆయన క్లియర్ రచన అయిన ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే అందరూ చదవాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా ఆయన ఆయుధాలైన సత్య అహింస ఆయుధంతో దేశానికి స్వాతంత్రం ఎలా తీసుకురావాలో ప్రపంచానికి దాడి చెప్పాడు. అటువంటి మహానుభావుడు ఆశయాలు అందరికీ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మరీ ముఖ్యంగా ఈరోజు ఆయన జయంతి సందర్భంగా కోరుతున్నాము. జిల్లా అధ్యక్షులు దేవకుమార్ ఆదేశాలతో స్థానిక నాయకులు, జిల్లా నాయకులు కలిసి కార్యక్రమం చేయడం జరిగింది. తదుపరి బుచ్చిరెడ్డిపాలెంలో ఆయన విగ్రహం వద్ద గల అల్పాహార విగ్రహ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం, ఆ మహనీయునికి ఈరోజు అందరూ కూడా నివాళులు అర్పించవలసిన కోరుతున్నాం. మహాత్మా గాంధీ అంటే ఆయన శాంతియుతతో సంబంధించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆయన అడుగుజాడలలో ఎంతో మంది ఈరోజు స్వాతంత్రం రావడానికి కారణమైనటువంటి మహనీయుల్లో మన గాంధీ గారు మొట్టమొదటి వ్యక్తి. కావున ఈరోజు జయంతి ఉత్సవాల సందర్భంగా బుచ్చి మండలంలో ఈ ఏర్పాటు చేసినటువంటి ఒక అల్పాహార విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నది. అందరం కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గర్విస్తున్నాం.
జోహార్ మహాత్మా గాంధీ గారు, సాధిస్తాం మహాత్మా గాంధీ గారి ఆశయాలను. నెల్లూరు జిల్లా ప్రజలకు నమస్కారం. గాంధీ జయంతి సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 15 నుంచి ఇప్పటి వరకు 15 రోజుల కార్యక్రమంలో భాగంగా సేవా పక్షోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. సేవా పక్షవాడ అనే కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ అభియాన్, ఈ 15 రోజుల్లో భాగంగా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం ప్రధానమైంది. దేశం పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతి ఇల్లు పరిశుభ్రంగా ఉండాలని, గాంధీ జయంతి గాంధీ యొక్క ఆదర్శంగా తీసుకున్న ఆశయాలని వారి కళ్ళజోడునే స్వచ్ఛ భారత్కి ఐకాన్గా పెట్టి వాళ్ళ కళ్ళజోడు గుర్తు స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా 2014 నుంచి 2024 వరకు కూడా ఈ 2011 సంవత్సరాలుగా స్వచ్ఛ భారత్ అనేది ఆ రోజున పెడితే అందరూ ఎగతాళి చేశారు అనేక మంది కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ వాళ్ళు ముఖ్యమంత్రి తెలుసుకునే పరిస్థితి తీసుకుని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కింద దేశవ్యాప్తంగా అనేక మంది మరుగుదొడ్లు, కోట్ల మంది మరుగుదొడ్లు ఇవ్వటం, అనేక గృహాల పరిశుభ్రత కార్యక్రమం డబ్బాలు ఇవ్వటం, బ్యాటరీ బోర్డులు ఇవ్వటం స్వచ్ఛ భారత్ అభియాన్ చేస్తూ ఉంది. ఈరోజు మహానుభావుడు జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ పట్టణాధ్యక్షులు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి బుచ్చిరెడ్డిపాలెంలో రామశెట్టి మోహన్ రావు గారు వారి ఆధ్వర్యంలో, కాసా శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యం, మహిళా నాయకులు వారు, స్థానికులు వీళ్ళందరూ కూడా ఈ మహాత్మా గాంధీ జయంతి వారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. తదనంతరం స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా ఇక్కడ చాలామంది మేము స్వచ్ఛ భారత్ చేస్తూ ఉంటే ఊడుస్తూ ఉంటే వీళ్ళేదో ఫోటోల కోసం వచ్చి